డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు థర్మోడైనమిక్స్ అనే లెసన్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏనో కొంచెం ఎక్కువే ఉన్నాయి, అయినా కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన లెసన్ థర్మోడైనమిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ కూడా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిఫైన్ థర్మల్ ఈక్విలిబ్రియం, హౌ డస్ ఇట్ లీడ్ టు జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, దీని నుంచి జీరోత్ లా అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే, రెండు బాడీస్ గనక ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నట్టయితే ఆ రెండింటిని కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తారు. ఇది ఒక బాడీ, ఇది ఇంకొక బాడీ. అప్పుడు దీని టెంపరేచర్ ఎంత ఉందో దీని టెంపరేచర్ కూడా అంతే ఉంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే, ఈ రెండు బాడీస్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తామన్నమాట. అప్పుడు ఆ రెండు బాడీస్ని కనెక్ట్ చేస్తే హీట్ అనేది ఏ అనే బాడీ నుంచి బి అనే బాడీకి ఫ్లో కాదు, బి నుంచి ఏకి ఫ్లో కాదు. ఎందుకని? రెండు కూడా ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి. సో హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదనమాట, ఎక్స్చేంజ్ కాదు. మరి జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే అదేంటిది? ఏ అనేది ఒక సిస్టమ్, బి అనేది ఇంకొక సిస్టమ్, సి అనేది ఇంకొక సిస్టమ్. ఇక్కడ 3 సిస్టమ్స్ ఉన్నాయి, ఏ, బి, సి. ఫస్ట్ ఏబిలు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఏ టెంపరేచర్ ఎంత ఉందో బి టెంపరేచర్ కూడా అంతే ఉందని కదా అర్థం. ఏసీలు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోనే ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి? ఏ టెంపరేచర్ ఎంత ఉందో సి టెంపరేచర్ కూడా అంతే ఉందని అర్థం. అప్పుడు బీసీలు ఒకదాంతో ఒకటి ఎలా ఉంటాయి? డెఫినెట్గా అవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అంటే ఈ రెండింటి టెంపరేచర్స్ కూడా సమానం అన్నమాట. దీన్నే జీరోత్ లా అంటారు. చాలా సింపుల్. ఇఫ్ ఏ సిస్టమ్ ఏ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం సెపరేట్లీ విత్ 2 systems బి అండ్ సి, దెన్ దే విల్ బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. డిఫైన్ కెలోరీ. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ కెలోరీ అండ్ మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్? కెలోరీ అంటే ఏంటి అంటే, మనము 1 గ్రామ్ వాటర్ తీసుకొని జస్ట్ 1 గ్రామ్, ఎక్కువ వాటర్ కాదు, 1 గ్రామ్ వాటర్ని 1 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెంచాలి. అంటే అది సమ్ 20 దగ్గర ఉంటే 21కి. అర్థమవుతుందా? అలా 1 degree సెంటిగ్రేడ్ పెంచాలంటే మనం ఎంత హీట్ అయితే సప్లై చేయాలో, మనం సప్లై చేయాల్సినటువంటి హీట్ని 1 calorie అంటారు. ఓకేనా? ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ వాటర్, 1 gram ఆఫ్ వాటర్ అన్నమాట ఇది, త్రూ 1 degree సెంటిగ్రేడ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ 1 atmosphere ఈజ్ కాల్డ్ కెలోరీ. ప్రెజరు 1 atmosphere ఉండాలి. మనం ఎంత హీట్ అయితే సప్లై చేసామో దాన్ని కెలోరీ అంటారు. ఓకేనా? సరే, నెక్స్ట్ మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్ అంటే మామూలుగా W ఈజ్ ఈక్వల్ టు JQ అని ఫార్ములా ఉంది. W అంటే వర్క్, J అంటే కాన్స్టెంట్, Q అంటే హీటు. ఈ Q అనేది గనక 1 calorie అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? W ఈజ్ ఈక్వల్ టు J అవుతుంది కదా. ఆ ప్రకారంగా మనం Jని డిఫైన్ చేయొచ్చు. ఎట్లా? మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ వర్క్ డన్. మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్ అంటే ఏంటి? నథింగ్ బట్ వర్క్ డన్. దేనికోసం అది? 1 calorie హీట్ని ప్రొడ్యూస్ చేయటానికి మనం ఎంత వర్క్ అయితే చేయాలో ఆ వర్క్నే J అంటారు. J అంటే మెకానికల్ ఈక్వివలెంట్ ఆఫ్ హీట్ అనమాట. దానికి కెలోరీకి ఉండే రిలేషన్ 1 calorie ఈజ్ ఈక్వల్ 4.186 joules. ఎందుకంటే ఈ ఫార్ములాలో W అంటేనేమో జౌల్స్లో మెజర్ చేస్తారు, Q అంటే క్యాలరీస్లో మెజర్ చేస్తారు.
అందువల్ల ఈ క్యాలరీస్ కి జౌల్స్ కి ఉండే రిలేషన్ ఏంటంటే 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్స్. హీట్ ఎనర్జీ ఉంది కదా Q, దానికి MK సిస్టంలో యూనిట్ జౌల్, CGS సిస్టంలో యూనిట్ క్యాలరీ. హీట్ ఎనర్జీ Q కు MKS సిస్టంలో యూనిట్ జౌల్, CGS సిస్టంలో క్యాలరీ. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్స్. ఓకేనా? అది ఆ రెండు డిఫైన్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ what thermodynamic variables can be defined by zeroth law and first law? మనము zeroth law అంటే చెప్పుకున్నాం. ఫస్ట్ లా అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ లా ఉంది. ఏంటి ఫస్ట్ లా అంటే, ఒక సిస్టమ్కి గనక మనం dq ఎనర్జీని ఇస్తే, ఏ సిస్టమ్ అయినా సరే మనం ఇచ్చిన ఎనర్జీని అది తీసేసుకుంటుంది. అందులో కొంత భాగాన్నేమో దాని ఇంటర్నల్ ఎనర్జీని పెంచుకోవటానికి ఉపయోగించుకుంటుంది, మిగిలిన పార్ట్ను వర్క్ చేయటానికి, ఎక్స్టర్నల్ వర్క్ చేయటానికి ఉపయోగించుకుంటుంది. దీన్నే ఫస్ట్ లా అంటారు. జీరోత్ లా అంటే ఇందాక చెప్పాను నేను. సో ఫస్ట్ లా అంటే మరలా నేర్చుకుందాం ఒకసారి. మనం ఏదైనా ఒక సిస్టమ్కి, ఇదే ఒక సిస్టమ్, ఏదైనా ఒక సిస్టమ్కి మనం dq ఎనర్జీని సప్లై చేస్తే, మనం సప్లై చేసినటువంటి హీట్ని అది తీసుకుంటుంది. కొంత ఎనర్జీనేమో ఇంటర్నల్ ఎనర్జీని పెంచుకోవటానికి, మిగిలిన దాన్ని ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి ఉపయోగించుకుంటుంది. dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. ఇదే ఫస్ట్ లా. మనకు ఈ జీరోత్ లా నుంచి, ఫస్ట్ లా నుంచి ఏం తెలిసినాయి అంటే, టెంపరేచర్ అంటే ఏంటో, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో తెలిసినాయి. ఈ రెండు థర్మోడైనమిక్ వేరియబుల్స్ ని గురించి తెలిసిందనమాట. నువ్వు జీరోత్ లా చదువుకున్నావు కదా, ఫస్ట్ లా చదువుకున్నావు కదా, నీకు ఏ థర్మోడైనమిక్ వేరియబుల్స్ తెలిసాయి అని అడిగితే నువ్వేం చెప్పాలంటే, నాకు టెంపరేచర్ అనే థర్మోడైనమిక్ వేరియబుల్, ఇంటర్నల్ ఎనర్జీ అనే థర్మోడైనమిక్ వేరియబుల్, ఈ రెండింటిని గురించి తెలిసింది అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, డిఫైన్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ది సబ్స్టాన్స్. ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ఇట్ డిపెండ్? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే నేను ఇందాక కెలోరీ చెప్పినట్టే అనమాట. ఎలా అంటే, నువ్వు ఒక సబ్స్టాన్స్ని యూనిట్ మాస్ తీసుకో. ఒక సబ్స్టాన్స్ని యూనిట్ మాస్ అంటే ఎంత? 1 kg అనుకో. దాన్ని జస్ట్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేయాలి, ఎక్కువ కాదు. అది 40 దగ్గర ఉంటే 41కి, 45 దగ్గర ఉంటే 46కి. జస్ట్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేయాలంటే నువ్వు ఎంత హీట్ని అయితే ఇవ్వాలో దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. ఎస్తో డినోట్ చేస్తారు. అర్థమవుతుందా? సో ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై యూనిట్ మాస్, నువ్వు తీసుకోవాల్సిన యూనిట్ మాస్ని, ఆఫ్ ఎ సబ్స్టాన్స్, అది ఏదైనా కావచ్చు, టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 డిగ్రీ. దాని టెంపరేచర్ని ఎంత పెంచాలి? 1 డిగ్రీ పెంచాలి. దాన్నే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. దాన్ని ఎస్తో డినోట్ చేస్తారు. ఎస్కి ఫార్ములా ఏంటంటే 1/m ఇంటూ dq బై dt. మరి దీని నుంచి, ఈ ఫార్ములా నుంచి యూనిట్ కూడా చెప్పచ్చు. ఎలా చెప్తాం? kg ఇన్వర్స్, ఫస్ట్ ఇది Q కదా, జౌల్, ఈ m పైకి పోతే kg ఇన్వర్స్, ఈ dt పైకి పోతే కెల్విన్ ఇన్వర్స్. ఎస్ అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా, దానికి యూనిట్ ఏంటి అంటే SI యూనిట్. ఈ ఫార్ములాని చూసి చెప్పాలి. జౌల్, dqకు జౌల్ కాబట్టి జౌల్, m పైకి పోతే kg ఇన్వర్స్, dt పైకి పోతే కెల్విన్ ఇన్వర్స్ అనేది దాని SI యూనిట్. మరి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ మీద, అంటే ఆ సబ్స్టాన్స్ యొక్క స్వభావం మీద, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డిపెండ్స్ అపాన్ 2 ఫ్యాక్టర్స్. ఏమేంటది? నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్
and temperature. ఓకేనా? నెక్స్ట్, what thermodynamic variables can be defined by 0th ఇది అయిపోయింది కదా. 4th క్వశ్చన్, డిఫైన్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ అనేది కూడా నేను మీకు చెప్పేశాను. ఇప్పుడు నెక్స్ట్, డిఫైన్ మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇది జనరల్గా గ్యాసెస్కి యూస్ చేస్తారనమాట. దానిలాగానే చెప్పాలి ఇది కూడా. ఇందాక యూనిట్ మాస్ అని చెప్పా కదా, ఇప్పుడు ఒక మోల్ సబ్స్టాన్స్ ని, యూనిట్ మాస్ కాదు, ఒక మోల్ సబ్స్టాన్స్ ని జస్ట్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేయాలంటే మనం ఎంత హీట్ ఎనర్జీని అయితే ఇవ్వాలో దాన్ని మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. C is equal to 1/n into dq/dt. ఇక్కడ n అంటే మోల్స్. ఓకేనా? ఇందాక m అని చెప్పాను నేను, కేజెస్. ఇది స్మాల్ n అంటే మోల్స్. దానిలాగానే ఇది కూడా మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఇందాక m is equal to 1 kg తీసుకున్నాం, ఇప్పుడు 1 మోల్ తీసుకుంటున్నాం అంతే. కాబట్టి 1 మోల్ సబ్స్టాన్స్ ను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేయాలంటే మనం ఎంత హీట్ ఎనర్జీని అయితే సప్లై చేయాలో దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. సితో డినోట్ చేస్తారు. యూనిట్ ఏంటి అంటే డిక్యూ ఉంది కదా ఇక్కడ, కాబట్టి పైన జౌల్. ఈ ఎన్ పైకి, ఎన్ అంటే మోల్స్ అని చెప్పాను కదా, పైకి వెళ్తే మోల్ ఇన్వర్స్. ఇందాక కేజీ ఇన్వర్స్ వచ్చింది. డిటి పైకి వెళ్తే కెల్విన్ ఇన్వర్స్. ఇది ఎస్ఐ యూనిట్ అనమాట. ఈ మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ మీద, టెంపరేచర్ మీద, కండిషన్స్ విచ్ హీట్ ఈజ్ సప్లైడ్, మనం సప్లై చేసిన హీట్ ఏ కండిషన్స్ లో సప్లై చేశామనే అంశం మీద, అంటే 3 అంశాల మీద, నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ మీద, టెంపరేచర్ మీద, కండిషన్స్. కండిషన్స్ అంటే ఏంటో తెలుసా? ఒక్కోసారి మనం గ్యాస్ కి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర హీట్ సప్లై చేస్తాం, అప్పుడు దాన్ని సిపి అనాలి. మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని పలకాలి. ఒక్కొక్కసారి మనము వాల్యూమ్ ని కాన్స్టెంట్ గా ఉండి సప్లై చేస్తాం, అప్పుడు మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. గ్యాసెస్ కి 2 రకాలైన మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఉంటాయి. మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంది. మొలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, ఫర్ ఏ సాలిడ్ వాట్ ఈస్ ది టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆసిలేటర్. ఇప్పుడు ఏదైనా ఒక సాలిడ్ తీసుకున్నాం అనుకో, దాని నిండా మాలిక్యూల్స్, ఇదే ఒక సాలిడ్, దాని నిండా ఏముంటాయి? మాలిక్యూల్స్ ఉంటాయి. ప్రతి మాలిక్యూలు అటు ఇటు ఊగుతుంటుంది. అది ఆసిలేటర్ అంటే అట్లా 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 కదులుతూ ఉంటాయి, ఆసిలేట్ అవుతుంటాయి అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ ఈజ్ అన్ ఆసిలేటర్. అది ఆసిలేట్ అవుతుంటది కదా, దానికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి ఎనర్జీ ఎంత అంటే 12 kBT. కేబి అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి. ఒక ఆసిలేటర్ 1 డైమెన్షన్ లో కదులుతుంటే దానికి అంటే ఎక్స్ యాక్సిస్ వెంబడి కానీ వై యాక్సిస్ వెంబడి కానీ ఇలా దానికి 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి దాని యావరేజ్ ఎనర్జీ ఎంత అంటే 2 × 12 kBT. అప్పుడు 2కు 2కు క్యాన్సిల్ బై kBT. కాబట్టి ఒక ఆసిలేటర్ 1 డైమెన్షనల్ గా ఇలా 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 అంటుంటే దాని యావరేజ్ ఎనర్జీ ఎంత అంటే kBT. అదే ఒక ఆసిలేటర్ 3 డైమెన్షనల్ గా కదులుతుంటే, 3 డైమెన్షనల్ గా అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఎటైనా దాని ఇష్టం వచ్చినట్టు, దానికి 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. 6 × 12 kBT వేయాలి. అప్పుడు డెఫినెట్ గా ఎంత వస్తుందంటే 3 kBT వస్తుంది. ఓకేనా? మనం అలా కాకుండా తీసుకున్నది ఒక మోల్ సాలిడ్ కనుక తీసుకున్నట్టయితే, నేను చెప్పేది ఒక ఆసిలేటర్ సంగతి.
మనం తీసుకున్నది ఒక మోల్ తీసుకున్నాం కాబట్టి దాంట్లో అవగాడ్రో నెంబర్ ఎన్నో అన్ని ఆసిలేటర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఆసిలేటర్కి ఇంత ఎనర్జీ ఉందని చెప్పాను. మరి ఇక్కడ తీసుకోవడం నేను ఎంత, ఒక ఆసిలేటర్ కాదు, ఒక మోల్ తీసుకున్నా. దాంట్లో ఎన్ని ఆసిలేటర్స్ ఉంటాయి? NA ఉంటాయి. కాబట్టి మొత్తం ఎనర్జీ ఎంత? 3 kBT ఇంటూ NA. KB ఇంటూ NA అంటే క్యాపిటల్ R, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. కాబట్టి 3RT వచ్చింది. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్, ఇక్కడ NA అంటే అవగాడ్రో నెంబర్. NA అవగాడ్రో నెంబర్. సో ఇదనమాట మీరు నేర్చుకున్నది. కాబట్టి 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎనర్జీ ఎంత? 1/2 kBT. 1 డైమెన్షనల్ గా కదులుతుంటే 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఇంత. 3 డైమెన్షనల్ గా కదులుతుంటే 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఇంత ఎనర్జీ. ఒక ఆసిలేటర్కే ఇంత ఎనర్జీ ఉంటే 3 kBT. NA ఆసిలేటర్స్ ఉంటే ఎంత ఉంటుంది? ఇంటూ NA. KB ఇంటూ NA వేస్తే R వస్తుంది. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకేనా? అది మనం చెప్పుకున్నది అనమాట. నెక్స్ట్, indicate the graph showing the variation of specific heat of water with temperature. What does it signify? ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ వేసాడు అనమాట. ఈ గ్రాఫ్ మీరు కేర్ఫుల్ గా చూడాలి. ఇక్కడ x యాక్సిస్ మీదేమో టెంపరేచర్ ని, y యాక్సిస్ మీదేమో స్పెసిఫిక్ హీట్ ని తీసుకొని ఇలా గ్రాఫ్ ఇస్తే ఇలా వచ్చింది చూడండి. గ్రాఫ్ గమనించండి, దాని షేప్ ఎలా వచ్చిందో. ఓకేనా? ఇప్పుడు మీరు గనక ఇక్కడెక్కడో 14.5 దగ్గర 1 వస్తుంది. 1 క్యాలరీ ఇక్కడ వచ్చింది. 1 క్యాలరీ. అక్కడ టెంపరేచర్ చూస్తే సమ్ 14.5 నుంచి 15.5 మధ్యలో ఉందన్నమాట. కాబట్టి ఏం చెప్తామంటే మనం టెంపరేచర్ ఇంటర్వల్ 14.5 degrees నుంచి 15.5 degrees సెంటిగ్రేడ్ మధ్యలో క్యాలరీ ఉంటుందన్నమాట. సో క్యాలరీ అంటే ఇంతకుముందు మీకు ఏం చెప్పానంటే, నేను ఇందాకనే మీకు చెప్తున్నా మరలా. మనము 1 గ్రామ్ వాటర్ తీసుకొని దాని టెంపరేచర్ను 1 degree సెంటిగ్రేడ్ పెంచాలంటే మనం ఎంత హీట్ అయితే సప్లై చేయాలో దాన్నే క్యాలరీ అంటారు అని చెప్పాను కదా. ఆ 1 degree సెంటిగ్రేడ్ కూడా క్లియర్గా చెప్పాలి. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసిన 14.5 నుంచి 15.5 మధ్యలో. అది 1 అయ్యేది అంటే 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ని 14.5 degrees సెంటిగ్రేడ్ నుంచి 15.5 degrees సెంటిగ్రేడ్ హీట్ చేయాలంటే మనం ఎంత హీట్ ఎనర్జీని సప్లై చేయాలో దాన్నే 1 క్యాలరీ అంటారు అని ఎగ్జాక్ట్ గా చెప్పడం అనమాట. ఎందువల్ల ఇలా చెప్పాను అంటే, టెంపరేచర్ కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి గ్రాఫ్ ఇస్తే 1 క్యాలరీ అనేది ఎగ్జాక్ట్ గా అక్కడ వస్తున్నది ఈ టెంపరేచర్స్ మధ్య. మిగతా దగ్గర కొద్దిగా అటు ఇటు మారుతున్నది అనమాట. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది చెప్పాల్సిన పద్ధతి. నెక్స్ట్, డిఫైన్ స్టేట్ వేరియబుల్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఏదైనా సరే ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి? ఏదో ఒక సిలిండర్, ఆ సిలిండర్ కి ఒక పిస్టన్, ఆ సిలిండర్ లో కొంత గ్యాస్. ఇది ఒక థర్మోడైనమిక్ సిస్టమ్. దీన్ని మనం కొన్ని మార్పులు చేయొచ్చు. గట్టిగా అదిమేమనుకో పిస్టన్ ని, ప్రెజర్ పెరుగుతుంది. లేదు పైకి లాగామనుకో ప్రెజర్ తగ్గుతుంది. అలా కొన్ని మార్పులు ఏవైనా చేయొచ్చు మనం. ఒక సిస్టమ్ యొక్క స్థితిని చెప్పాలంటే, స్థితి అంటే స్టేట్, మనకు ఏమేం తెలియాలంటే ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్, మాస్. ఇవి గనక తెలిస్తే ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్థితి ఎట్లుంటుందో చెప్పచ్చు మనం. అంటే ఎవరైనా అడ్రస్ తెలియాలంటే మనకు
వాడు ఏ స్టేట్లో ఉన్నాడు, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు, పిన్ కోడ్ నెంబర్ తెలిస్తే లెటర్ వెళ్ళిపోతుంది వాడికి. అలానే ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్థితి చెప్పాలంటే మనకు ఏవేవైతే తెలిసి ఉండాలో వాటినే థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ అంటారు. అవి ఏమేంటంటే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ మాస్ అన్నమాట. ఓకేనా? వీటి మధ్య ఉండే సంబంధం ఉందే దాన్నే ఏమంటారంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఐడియల్ గ్యాస్ కి పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేది ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ కు సంబంధించిన ఫార్ములా. అంటే ఇవేంటివి అనగానే నువ్వేం చెప్పాలంటే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ మాస్, వీటిని థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటారు. ఇవి గనక తెలిస్తే మనం ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ చెప్పచ్చు, ఎలా ఉందో చెప్పచ్చు. వీటి మధ్య ఉండే రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటారు. అదేంటంటే పివి ఈజ్ ఈక్వల్ ఎన్ఆర్టీ. ఓకేనా? నెక్స్ట్, వై ఏ heat engine with 100% efficiency can never be realized in practice. అసలు హీట్ ఇంజిన్ అంటే ఏం చేస్తున్నది? హీట్ ఇంజిన్ అంటే ఇక్కడ ఒక సోర్స్ ఉంటుంది. సోర్స్ అంటే హై టెంపరేచర్ దగ్గర ఉన్నది ఒక సోర్స్. మనకు చెప్పాలంటే సూర్యుడు ఊహించుకోండి. సూర్యుడు హై టెంపరేచర్, దాని నుంచి హీట్ ని ఇలా తీసుకుంటాం, ఎక్స్ట్రాక్షన్ అంటారు. Q1 హీట్ తీసుకొని సింక్కి ఇచ్చేస్తాం కొంత హీట్ని. Q2 తీసుకున్న దానికి ఇచ్చిన దానికి తేడా ఉంటుంది. ఆ తేడా ఎంత ఉందో దాన్ని వర్క్గా మారుస్తాము. ఇదే హీట్ ఇంజిన్ చేసే పని. హీట్ ఇంజిన్ ఏం చేస్తుంది? హీట్ ఇంజిన్ అంటే మోటార్ బైక్స్ లో ఉండొచ్చు, అక్కడ సన్ ఉండడు, పెట్రోల్ ఉంటుంది అక్కడ. అది లేకపోతే ఒక కార్ ఇంజిన్ కావచ్చు, ఏదైనా హీట్ ఇంజినే. దాంట్లో ఏమేమి ఉంటాయి? ఒక సోర్స్ ఉంటుంది హై టెంపరేచర్ దగ్గర, ఎంత T1 టెంపరేచర్. ఒక సింక్ ఉంటుంది లో టెంపరేచర్ దగ్గర, ఎంత T2. మరి ఇందులో ఒక మిషన్ ఉంటుంది, వర్కింగ్ సబ్స్టాన్స్ అంటారు. అది సోర్స్ నుంచి హీట్ తీసుకొని సింక్కి ఇస్తుంది. ఆ డిఫరెన్స్ పైన ఉండే దాన్ని వర్క్గా మారుస్తుంది. అందుకనే మోటార్ సైకిల్ వెళ్తూ ఉంటుంది అనమాట. దాని ఎఫిషియన్సీ ఫార్ములా ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. ఈ ఎఫిషియన్సీ 100% ఉండటం అంటే ఏంటో తెలుసా? అది ఎంత తీసుకున్నదో అంత వర్క్గా మార్చేసి అసలు సింక్కే ఇవ్వకూడదు, వేస్ట్ కాకూడదు. అసలు ఎంత తీసుకుందో అంత వర్క్గా మార్చేయాలి, వేస్టేజ్ అనేది ఉండకూడదు. అలా ఉంటే 100% పనిచేస్తున్నట్టు. అలాంటి హీట్ ఇంజన్స్ ప్రాక్టీస్లో ఉండవు. ఎందుకంటే దాని ఎఫిషియన్సీకి ఫార్ములా 1 - T2/T1. ఎఫిషియన్సీ 1 గనక ఉంటే అప్పుడు 100% ఎఫిషియన్సీ అని చెప్తారు. ఇది 1 కావాలంటే ఈ T2/T1 0 కావాలి, అంతే కదా? ఇది 1 కావాలంటే మరి T2/T1 0 ఎప్పుడు అవుతుంది చెప్పండి? T2/T1 0 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ T2 0 అయి ఉండాలి, అంతే కదా? ఇది ఎటు పంపించి చూడండి. T2 అంటే ఏంది? సింక్ టెంపరేచర్ 0 అవ్వాలి. అబ్సల్యూట్ టెంపరేచర్ 0 అవటం అంటే ఏంటంటే సింక్ అనేది -273 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండాలి. ఎందుకని? T2 అంటే ఏంటనుకుంటున్నారు? అబ్సల్యూట్ టెంపరేచర్ అనమాట. అబ్సల్యూట్ 0 టెంపరేచర్ అది ఎంత? -273 డిగ్రీల సెంటిగ్రేడ్. ఇంత లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర సింక్ ఉండటం ఇంపాసిబుల్. కాబట్టి ఖచ్చితంగా T2 ఎప్పుడు 0 కాదు. T2 ఎప్పుడు 0 కాదు కాబట్టి ఈటా వాల్యూ 100% ఉండదు. దాని వాల్యూ ఎప్పుడు <1 ఉంటుంది. ఎంతో కొంతైనా 1 లోంచి తీసేయాల్సి వస్తుంది అనమాట. సో అది ఈటా వాల్యూ. ఈటా అంటే ఎఫిషియన్సీ. ఏ హీట్ ఇంజిన్ అయినా తయారు చేయి, నువ్వు ఎంత గొప్ప కార్ అయినా తయారు చేయి, ఎంత గొప్ప ట్రైన్ ఇంజిన్ అయినా తయారు చేయి, ఎఫిషియన్సీ ఏదైనా 80% ఉండొచ్చు, 90% ఉండొచ్చు. ఇంకా మంచి కార్ తయారు చేస్తే 100% ఉండటం అనేది కుదరదు. 100% ఉండాలంటే సింక్ టెంపరేచర్ T2 0 అవ్వాలి, అంటే అబ్సల్యూట్ 0 టెంపరేచర్ దగ్గర ఉండాలి, అంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉండాలి. ఇంత తక్కువ టెంపరేచర్ అనేది కుదరదు కాబట్టి 100% ఎఫిషియన్సీ రాదు. ఈటా వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇన్ సమ్మర్
when the valve of a bicycle tube is opened, the escaping air appears cold. Why? నువ్వు సమ్మర్లో బాగా గాలి కొట్టు నీ సైకిల్కి, గాలి కొట్టిన తర్వాత సడన్ గా వాల్వ్ తీ, దాంట్లోంచి ఫాస్ట్ గా బయటకు వస్తుంది అనమాట గ్యాస్. అది అక్కడ చేయి పెట్టి చూడు, చల్లగా ఉంటుంది. ఎందుకని అంటే అది మామూలుగా లోపల ఉన్నప్పుడు హై ప్రెషర్ ఉంటుంది, లోపల గ్యాస్ ఉంటుంది కదా, టైర్ లోపల హై ప్రెషర్ ఉంటుంది, చాలా ఎక్కువ ప్రెషర్. సన్న హోల్ పెట్టి తీసావు కదా, ఇట్లా వస్తుంది కదా, లో ప్రెషర్ లోకి ఫాస్ట్గా వస్తుంది. ఇది అడియాబాటిక్ ప్రాసెస్. ఎప్పుడైనా క్విక్ గా జరిగే ఏ ప్రాసెస్ అయినా అడియాబాటిక్ ప్రాసెస్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్యాసే వర్క్ చేస్తుంది, నెట్టింది కదా ఇట్లా బయటికి, దాని ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిందో డెఫినెట్ గా టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. ఇంటర్నల్ ఎనర్జీ టెంపరేచర్ ఒకదానికొకటి రిలేటెడ్. టెంపరేచర్ పెరిగితే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ ఎందుకు తగ్గింది? గ్యాస్ వర్క్ చేసింది. ఎప్పుడైతే వర్క్ చేసిందో దాని ఎనర్జీ ఖర్చు అయిపోయింది, ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోయింది, టెంపరేచర్ తగ్గింది, అందువల్ల చల్లబడిపోయింది. అందువల్లనే వాల్వ్ తీయంగానే దాంట్లోంచి బయటకు వచ్చే గ్యాస్ చల్లగా వస్తుంది అనమాట. ఓకేనా? ఇది అడియాబాటిక్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, వై డస్ ది బ్రేక్ డ్రమ్ ఆఫ్ ఎన్ ఆటోమొబైల్ గెట్ హీటెడ్ అప్ వైల్ మూవింగ్ డౌన్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్? ఏదో ఒక మోటార్ సైకిలే ఇలా పైనుంచి క్రిందికి ఇట్లా వస్తున్నది, ఒక ఏటవాలుగా ఉండే సర్ఫేస్ మీద దొల్లుకుంటూ వస్తున్నది అనమాట. దాని స్పీడ్ కాన్స్టెంట్ వాడే చెప్పాడు. ఎప్పుడైతే స్పీడ్ కాన్స్టెంటో కైనెటిక్ ఎనర్జీ కూడా మారదు. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv², స్పీడ్ మారకపోతే కైనెటిక్ ఎనర్జీ మారదు. అది పైనుంచి క్రిందికి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా దాని పొటెన్షియల్ ఎనర్జీ తగ్గి ఉంటుంది. ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే హైట్ ని బట్టి, ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది. సో పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది అంటే ఏదో ఒక ఎనర్జీ పెరగాలి. ఎందుకంటే ఎనర్జీ తగ్గడానికి లేదు కదా, ఒక ఎనర్జీ తగ్గితే ఇంకొక ఎనర్జీ పెరగాలి. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది, కైనెటిక్ ఎనర్జీ పెరగాలి, కానీ కైనెటిక్ ఎనర్జీ పెరగటంలా, అందువల్ల హీట్ ఎనర్జీ పెరుగుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది కదా, కైనెటిక్ ఎనర్జీ పెరగాలి, పెరగడానికి లేదు కదా, స్పీడ్ కాన్స్టెంట్ అన్నాడు కదా, హీట్ ఎనర్జీ పెరుగుతుంది. అందువల్ల బ్రేక్ డ్రమ్స్ అనేవి వేడెక్కుతాయి అన్నమాట. అదే కారణం. అట్లా వచ్చేటప్పుడు బ్రేక్ డ్రమ్స్ అనేవి ఎందుకు హీట్ అవుతాయి అంటే కారణం పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అయింది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి హీట్ ఎనర్జీ పెరుగుతుంది, బ్రేక్ డ్రమ్స్ అనేవి వేడెక్కుతాయి. ఓకేనా? నెక్స్ట్, కెన్ ఏ రూమ్ బి కూల్డ్ బై లీవింగ్ ది డోర్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేటర్ ఓపెన్? మనం ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, దాన్ని ఆన్ చేసాం, ఒకసారి తీసి చూస్తే చల్లగా ఉంది లోపల. మనకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఈ రిఫ్రిజిరేటర్ ని తీసి కనుక పెడితే కాసేపు రూమ్ అంతా చల్లబడిపోతుంది కదా ఏసీ లాగా అనే ఆలోచన వచ్చింది. అది నిజమేనా అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? నువ్వు రిఫ్రిజిరేటర్ అట్లా తీయంగానే లోపల చల్లగా ఉంటుంది హాయిగా, అదే తీసే పెట్టుకుంటే రూమ్ అంతా చల్లబడుతుంది కదా అని అనుకుంటావేమో, కానీ రూము వేడెక్కుతుంది. ఎందుకని? రిఫ్రిజిరేటర్ అనేది ఇందాక నేను చెప్పిన హీట్ ఇంజన్ కి రివర్స్. కరెక్ట్ గా ఇందాక హీట్ ఇంజన్ ని గుర్తు చేసుకోండి. పైన సోర్స్ ఉంటుంది, దాంట్లో నుంచి హీట్ తీసుకుంటుంది, కొంత సింక్ ఇచ్చేస్తుంది, మిగిలింది వర్క్ చేస్తుంది అని చెప్పా. అది హీట్ ఇంజన్ చేసే పని కదా. రిఫ్రిజిరేటర్ అట్ట కాదు. రిఫ్రిజిరేటర్ లోపల ఉన్న భాగాన్ని సింక్ అంటారు, దాని నుంచి హీట్ ని తీసుకుంటుంది, తీసుకొని పరిసరాలకు ఇచ్చేస్తుంది. పరిసరాలు అంటే చుట్టుపక్కలకి. రిఫ్రిజిరేటర్ లోపలి భాగాన్ని సింక్ అంటారు, దానిలో ఉన్న హీట్ తీసుకుంటుంది బయటికి, అందువల్ల లోపల చల్లబడేది తీసుకొని బయటికి ఇచ్చేస్తుంది పరిసరాలకి, పరిసరాలు వేడెక్కుతాయి. అలా జరగటానికి దాని మీద వర్క్ జరగాలి, అందుకే కరెంట్ ఆన్ చేస్తాం. సో నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టావు అనుకో, ఇంకా ఎక్కువ పని చేసి లోపల ఉన్న హీట్ ని లాక్కొని బయటకు వదిలేయటం మొదలు పెడుతుంది అది. అప్పుడు చుట్టుపక్కల ఉండే రిఫ్రిజిరేటర్ వెనక పోయి నిల్చున్నారు ఎప్పుడైనా మీరు? లోపల చల్లగా ఉందనేది మనం చూసాం, కానీ వెనక నిల్చొని చూడండి వేడిగా ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు?
లోపల ఉన్న హీట్ని తీసుకొని బయటకు వదిలేస్తుంటుంది అది. ఇంకా దాని మీద వర్క్ కూడా జరుగుతుంటుంది. ఓవరాల్గా మనకు వచ్చే కూలింగ్ కంటే హీటింగే ఎక్కువైపోయి ఆ రూమ్ అంతా వేడెక్కుతుంది అనమాట. అదే దానికి ఆన్సర్. ఏ రిఫ్రిజిరేటర్ ఎక్స్ట్రాక్ట్స్ హీట్ ఫ్రమ్ ది ఫ్రీజింగ్ ఛాంబర్, అంటే లోపలి వైపు. సమ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ఇట్ బై ఎలక్ట్రిక్ మోటార్, దాని మీద వర్క్ జరుగుతుంది, మనం స్విచ్ ఆన్ చేస్తాం కదా కరెంట్. అండ్ రిజెక్ట్స్ హీట్ ఇన్ టు ది సరౌండింగ్స్, పరిసరాలకు హీట్ ఇచ్చేస్తుంటుంది అనమాట. ఇఫ్ ది డోర్ ఆఫ్ ఏ రన్నింగ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ లెఫ్ట్ ఓపెన్, డోర్ అట్లనే తెరిచి పెడితే మోర్ హీట్ ఈజ్ రిజెక్టెడ్, అది లోపల నుంచి తీసుకొని ఎక్కువ హీట్ బయటికి ఇచ్చేస్తుంటుంది. దాని ఫలితంగా గది వేడెక్కుతుంది కానీ చల్లబడదు. ఎప్పుడు అటు చేయబాకండి, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది టూ విల్ ఇంక్రీజ్ ది ప్రెషర్ మోర్, అన్ అడియాబాటిక్ ఆర్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్? ఏ కేసులో, ఐసోథర్మల్ ప్రాసెస్లోనా అడియాబాటిక్ ప్రాసెస్లోనా, ఏ కేసులో ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది? ఇన్ రెడ్యూసింగ్ ది వాల్యూమ్ టు 50%, వాల్యూమ్ని సగానికి తగ్గించారట. 50% అంటే వాల్యూమ్ని ఎప్పుడైతే తగ్గించామో ప్రెషర్ పెరుగుతుందని మీకు అందరికీ తెలుసు. అవి రెండు ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ప్రెషరు వాల్యూము ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గితే వాల్యూమ్ పెరుగుతుంది. ఇదే బాయిల్స్ లా. వాల్యూమ్ తగ్గించారు, 50% తగ్గించారు, సగానికి తగ్గించారు. ప్రెషర్ పెరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎక్కువ పెరుగుతుందా, అడియాబాటిక్ ప్రాసెస్లో ఎక్కువ పెరుగుతుందో చెప్పమంటున్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ నేను ఐసోథర్మల్ ప్రాసెస్ చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రెషర్ P1 ఈజ్ ఈక్వల్ టు P అనుకో, ఫస్ట్ టైం వాల్యూమ్ V1 ఈజ్ ఈక్వల్ టు V అనుకో. సెకండ్ టైం అంటే ఒక మార్పు చేసాం మనం, ఏదో వాల్యూమ్ని సగాన్ని తగ్గించామని, కాబట్టి V2 ఈజ్ ఈక్వల్ టు V/2 అయిపోయింది. P2 ఎంతో తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. ఓకేనా. ఫస్ట్ నేను ఐసోథర్మల్ ప్రాసెస్ సంగతి చెప్తున్నా మీకు. P1 ఈజ్ ఈక్వల్ టు P అనుకో, V1 ఈజ్ ఈక్వల్ టు V అనుకో. ఏదో మార్పు చేసాం కదా, ఆ మార్పు చేసిన తర్వాత V2 ఈజ్ ఈక్వల్ టు V/2 అయింది. P2 క్వశ్చన్ మార్క్. ఐసోథర్మల్ ప్రాసెస్ కు సంబంధించిన ఫార్ములా ఇది. P1 V1 ఈజ్ ఈక్వల్ P2 V2. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కే ఒబే అవుతుంది. అసలు ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే మీకు తెలుసా? ఏ మార్పు జరిగినా టెంపరేచర్ కనుక మారకపోతే అది ఐసోథర్మల్ ప్రాసెస్. ఏ మార్పు అయిన చేసుకో నువ్వు, టెంపరేచర్ కనుక అలానే ఉంటే అది ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకేనా. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. P1 అంటే P, V1 అంటే V ఈజ్ ఈక్వల్, P2 అంటే P2నే, V2 అంటే V/2. రెండు వైపులా V క్యాన్సిల్ చేయి. P2 ఈజ్ ఈక్వల్ 2P అని వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 1. P2 కనుక్కున్నా కదా నేను ఏ ప్రాసెస్లో, ఐసోథర్మల్. నెక్స్ట్ అడియాబాటిక్. ఏంటి అడియాబాటిక్ అంటే ఏ మార్పు అయినా చేసుకో, అయితే ఒక థర్మలీ ఐసోలేటెడ్ సిస్టంలో చేయాలి. అంటే ఏంటి? పరిసరాలతో ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక సిస్టంలో చేస్తే అది అడియాబాటిక్ ప్రాసెస్. పరిసరాలతో ఎటువంటి సంబంధం లేని సిస్టమ్ అంటే ఎట్లుంటుంది అది? పరిసరాలతో ఎటువంటి సంబంధం లేని సిస్టమ్ అంటే ఒక సిలిండర్, ఆ సిలిండర్ కి ఒక పిస్టన్, లోపల గ్యాస్ ఉంది. అయితే దీని గోడలు ఎట్లాంటి గోడలో తెలుసా? ఉష్ణ బంధక పదార్థంతో చేసిన గోడలు. అంటే లోపల నుంచి హీట్ ని బయటికి పోనివ్వు, బయట నుంచి లోపలికి రానివ్వవు, చెక్కతో తయారు చేశారు. పిస్టన్ కూడా అట్లాంటి పిస్టనే. లోపల ఏ మార్పు జరిగినా వేడి బయటికి రాదు, బయట నుంచి వేడి లోపలికి పోదు, హీట్ అనేది ఎక్స్చేంజ్ జరగదు. అలాంటి సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్నే థర్మలీ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. ఇట్లాంటి సిస్టంలో నువ్వు చేసినటువంటి మార్పులే అడియాబాటిక్ చేంజెస్. ఇవి స్లోగా ఉంటాయి ఐసోథర్మల్ చేంజెస్. అడియాబాటిక్ చేంజెస్ అనేవి క్విక్గా ఉంటాయి. ఓకేనా. సరే, ఇక్కడ కూడా P1 ఈజ్ ఈక్వల్ టు P, V1 ఈజ్ ఈక్వల్ టు V, P2 తెలియదు, V2 V/2 దీనిలాగానే. అయితే P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 అనేది ఐసోథర్మల్ ప్రాసెస్కేను. అడియాబాటిక్ ప్రాసెస్ కి అయితే P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ P2 V2 పవర్ గామా. గుర్తుపెట్టుకోవాలి, ఇది అడియాబాటిక్ ప్రాసెస్ కి ఇది ఫార్ములా. అప్పుడు P2 ఎంత? ఇది తాని P1 ఇంటూ V1 బై V2 హోల్ పవర్ గామా.
P1 అంటే ఇక్కడ చూడు P, V1 అంటే V by V/2 హోల్ పవర్ గామా, వీకి క్యాన్సిల్, 2 పైకి వెళ్తుంది, 2 పవర్ గామా ఇంటూ P. సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో P2 కనుక్కున్నా, ఎంత వచ్చింది నాకు 2P. అడియాబాటిక్ ప్రాసెస్ లో P2 కనుక్కున్నా, 2 పవర్ గామా ఇంటూ P. ఇక్కడ P2 ఎక్కువ, ఇక్కడ 2Pనే కదా, ఇక్కడ 2 పవర్ గామా ఇంటూ P వచ్చింది, ఇది ఎక్కువ, గామా వచ్చేసి గ్రేటర్ దెన్ 1 కాబట్టి. సో వాడు అడిగింది ఏంటంటే P2 వాల్యూ ఎక్కడ ఎక్కువ అని అడిగాడు. ఐసోథర్మల్ ప్రాసెస్ లో P2 2P వస్తే అడియాబాటిక్ ప్రాసెస్ లో P2 2 పవర్ గామా ఇంటూ P వచ్చింది. ఈ రెండింటిని నువ్వు కంపేర్ చేస్తే ప్రెజర్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే అడియాబాటిక్ ప్రాసెస్ లోనే ఉంటుందన్నమాట. ఇదే మన ఆన్సర్. అర్థమైందా? A thermos flask containing a liquid is shaken vigorously. What happens to its temperature? నువ్వు ఒక ఫ్లాస్క్ కొనుక్కున్నావు, నీకు తెలుసు కదా ఫ్లాస్క్ అంటే టీ పోసేది, అందులో కొద్దిగా టీ పోసావు, ఫ్లాస్క్ మూత పెట్టేశావు. ఫ్లాస్క్ అనేది థర్మలీ ఐసోలేటెడ్ సిస్టమ్. లోపల ఉన్న హీట్ బయటికి పోదు, బయట నుంచి హీట్ లోపలికి రాదు, కొన్ని గంటల పాటు అట్లనే ఉంటుంది. కరెక్టేనా? అదొక థర్మలీ ఐసోలేటెడ్ సిస్టమ్. అందులో జరిగేది అడియాబాటిక్ ప్రాసెస్, ఇంకా డౌట్ లేదు. నువ్వు దాన్ని విగరస్గా షేక్ చేసావు అంటే ఇట్లా కదిలిచ్చావు అంటే దాని మీద నువ్వు వర్క్ చేసావు. ఎప్పుడైతే దాన్ని బాగా షేక్ చేసావో నువ్వు దాని మీద వర్క్ చేసినట్టు, అంటే దాని ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది అంటే దాని టెంపరేచర్ పెరుగుతుంది. లోపల ఉన్న టీ కాసేపు ఆగి తీసి చూస్తే వేడిగా ఉంటాయి. చూసావా? నువ్వు మామూలు టీనే పోసావు, దాంట్లో మామూలు టీ పోసి మూత పెట్టి విగరస్గా షేక్ చేసావు. ఎప్పుడైతే చేసావో నువ్వు దాని మీద వర్క్ చేసినట్టు, అది అడియాబాటిక్ ప్రాసెస్. అంటే దాని ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది అంటే అర్థం ఏంటి? డెఫినెట్గా ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది అంటే టెంపరేచర్ పెరుగుతుంది. అంటే అర్థం ఏంటి అంటే లోపల ఉన్న కాఫీ లేకపోతే టీ వేడెక్కుతాయి. ఓకేనా? అది నెక్స్ట్. ఏ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ ఇన్ టు ఏ గ్యాస్ పైప్, డస్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్? ఒక సౌండ్ వేవ్ని ఒక గ్యాస్ పైప్లోకి పంపించాం. సౌండ్ వేవ్ ఏమవుతుందంటే పైప్లో వెళ్తున్నది. అలా వెళ్ళటం అనేది క్విక్ ప్రాసెస్. క్విక్గా జరిగే ప్రాసెస్లన్నీ కూడా అడియాబాటిక్ ప్రాసెస్ లేను. అడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయిపోయింది. సో ఏంటి, ఒక పైప్ ఊహించుకో, దాంట్లోకి సౌండ్ వేవ్ పంపించావు. సౌండ్ వేవ్ లోపల క్విక్గా ఎంటర్ అయింది. అది ఒక క్విక్ ప్రాసెస్ కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, సో ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అయింది. రైట్. నెక్స్ట్. సో ఇప్పుడు మనం 16th క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ విల్ బి ద ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్? ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎంత వస్తుంది, అడియాబాటిక్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ నేను ఐసోథర్మల్ ప్రాసెస్ సంగతి చెప్తున్నాను. నేను ఐసోథర్మల్ ప్రాసెస్ అనగానే టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటేనే అది ఐసోథర్మల్ ప్రాసెస్. ఎప్పుడైతే టెంపరేచర్ కాన్స్టెంటో ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంటే. ఎందుకంటే టెంపరేచర్ని బట్టే ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఉండేది. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంటే. అప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత? 0. ఎందుకనంటే ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటే ఇంటర్నల్ ఎనర్జీలో పెరుగుదల లేదు, తగ్గుదల లేదు. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0. కాబట్టి నువ్వేం చెప్పాలంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, అందువల్ల ఇంటర్నల్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చిన చేంజ్ 0 అని చెప్పాలి. మరి ఇప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్ సంగతి చూద్దాం. నీకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తెలుసు, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. అడియాబాటిక్ ప్రాసెస్ అంటేనే ఏంటి? మనం బయట నుంచి హీట్ని పంపడానికి వీల్లేదు, లోపల నుంచి హీట్ని బయటికి లాక్కోవటానికి వీల్లేదు. హీట్ అనేది ఎక్స్చేంజ్ జరగదు, అదే కదా అడియాబాటిక్ అంటే. సో హీట్ ఎక్స్చేంజ్ 0.
సో dq 0 పెడితే 0 ఈజ్ ఈక్వల్ du ప్లస్ dw, లేకపోతే du ఈజ్ ఈక్వల్ మైనస్ dw. అదే ఇక్కడ రాశా, అంతే కదా. అప్పుడు ఇది కదా ఒక సిలిండర్, ఇది పిస్టన్, లోపల గ్యాస్ ఉంది, లోపల నుంచి హీట్ బయటికి లాక్కోవటానికి లేదు, బయట నుంచి హీట్ లోపలికి ఇవ్వటానికి లేదు, ఎందుకంటే ఇది అడియాబాటిక్ ప్రాసెస్. దీని గోడలన్నీ కూడా చెక్కతో తయారు చేయబడి ఉన్నాయి, హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఒకవేళ లోపలున్న గ్యాసే వర్క్ చేసింది అనుకో, అప్పుడు దాని ఇంటర్నల్ ఎనర్జీ ఖర్చు అయిపోయి ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా దీని మీద ఈ వర్క్ జరిగింది అనుకో, గ్యాస్ మీద, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చే చేంజ్ 0, దాని సంగతి అయిపోయింది. ఇంకా అడియాబాటిక్ ప్రాసెస్లో గ్యాసే వర్క్ చేస్తే దాని ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, గ్యాస్ మీద వర్క్ జరిగితే దాని ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అది మనం చెప్పాల్సిన ఆన్సర్. నెక్స్ట్, ది కూలెంట్ ఇన్ ఏ కెమికల్ ఆర్ ఏ న్యూక్లియర్ ప్లాంట్ షుడ్ హ్యావ్ హై స్పెసిఫిక్ హీట్. వై? మరి ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ అంటే మీకు తెలుసా, అందులో జరిగేది కేంద్రక విచ్ఛేది, అంటే న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది. పెద్ద ప్లాంట్ అన్నమాట, చుట్టూరు పెద్ద పెద్ద కాంక్రీట్ గోడలు ఉంటాయి, లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది న్యూక్లియర్ ఫిజన్. ఆటం బాంబు కూడా అదే ప్రిన్సిపల్. బాంబే సిటీ మొత్తానికి కరెంట్ వచ్చేది ఈ న్యూక్లియర్ ప్లాంట్ వల్లే. మరి లోపల పెద్ద మొత్తంలో హీట్ అనేది వస్తుంటుంది. నువ్వు అట్లనే చూస్తున్నావంటే ఆ హీట్కు న్యూక్లియర్ ప్లాంట్ మొత్తం పేలిపోతుంది. అందువల్లనే లోపలికి పైపులు పెట్టి వాటర్ని పంపిస్తుంటారు. ఆ వాటర్ లోపల చల్లటి వాటర్ వెళ్తుంది, లోపల ఉన్న హీట్ మొత్తాన్ని తీసుకుంటుంది. అది తీసుకొని బయటికి వేడెక్కు వస్తుంది. ఎంత వేడెక్కుతుందంటే ఆవిరి అవుతుంది. ఆ ఆవిరితోటి కరెంటు తయారు చేయొచ్చు. మరలా చల్లటి నీళ్లు పంపాలి, జరుగుతూనే ఉండాలి ఈ ప్రాసెస్. హీట్ తీసుకొని బయటకు వస్తుంది. ఏమి అప్పుడు వాటరే ఎందుకు పంపిస్తున్నారు లోపలికి? వేరే లిక్విడ్ పంపించవచ్చు కదా. వాటర్కి ఒక స్పెషాలిటీ ఉంది, స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ. వాటర్ లోపలికి పోయి పెద్ద మొత్తంలో హీట్ని కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తుంటుంది. అప్పుడు మన పని ఈజీ. మరలా పంపిస్తే మరలా పెద్ద మొత్తంలో హీట్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అనమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని కలెక్ట్ చేసినా కూడా దాని టెంపరేచర్లో పెద్ద రైజ్ కాదు. అదే వేరే లిక్విడ్ పంపించావు అనుకో, నువ్వు కొద్ది హీట్ కలెక్ట్ చేసుకోగానే అది ఆవిరి అయిపోయి బయటకు వచ్చేస్తుంది, అంటే నీకు పని పెరుగుతుంది. అందువల్లనే కూలెంట్ అంటే చల్లబరిచేది, వాటర్నే యూస్ చేస్తారు. న్యూక్లియర్ ప్లాంట్లో కావచ్చు, ఒక కారు రేడియేటర్లో కూడా. కారు రేడియేటర్ మీరు చూసే ఉంటారు కదా, కొంచెం హీట్ ఎక్కగానే తీసి మనం నిండా నీళ్లు పోస్తాం. కారణం అదే, కూలెంట్ అంటే చల్లబరిచేది. వాటర్ని ఎందుకు యూస్ చేస్తారంటే వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ ప్రాసెస్: ఐసోచోరిక్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అయిన జరగని వాల్యూమ్ గనక కాన్స్టెంట్ గా ఉంటే అది ఐసోచోరిక్ ప్రాసెస్. అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండమంటే ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇది ఒక సిలిండర్, ఇది పిస్టన్, లోపల గ్యాస్ ఉంది. దీని గోడలు ఎట్లాంటి గోడలో తెలుసు, చాలా గట్టి గోడలు. పిస్టన్ కూడా స్క్రూ పెట్టి బిగిచ్చేసావు. పిస్టన్ పైకి పోకూడదు, కిందికి పోకూడదు. ఎందుకని? ఒకవేళ పైకి వెళ్ళింది అనుకో వాల్యూమ్ పెరిగినట్టు, కిందికి వచ్చింది అనుకో వాల్యూమ్ తగ్గినట్టు. నేను చెప్పాను కదా, వాల్యూమ్ పెరగకూడదు, తగ్గకూడదు, కాన్స్టెంట్గా ఉండాలని. అందుకని పిస్టన్ని కూడా బిగిచ్చేసావు. ఇంకా అప్పుడు నువ్వు కావాలంటే ఏమైనా చేంజ్ చేసుకో, బయట నుంచి హీట్ ఇవ్వు, లేకపోతే లోపల నుంచి హీట్ లాక్కో, నువ్వు ఏ మార్పు అయిన చేసుకో. వాల్యూమ్ గనక అట్లనే కాన్స్టెంట్గా పెట్టి చేస్తే దాన్ని ఐసోచోరిక్ ప్రాసెస్ అంటారు. సో ఏ చేంజ్ చేసుకున్నా సరే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి. అలా కాకుండా ఐసోబారిక్ ప్రాసెస్ అంటే నువ్వు ఏ చేంజ్ అయినా చేసుకో, ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటే
దాన్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకో, కంటైనర్లో వాటర్ పోయి స్టవ్ మీద పెట్టు, వేడి చేయి. ఈ వాటర్కి మూత పెట్టబాక నువ్వు. అప్పుడు బయట ప్రెజర్ ఎంత ఉంటుంది, వాతావరణ పీడనం ఎంతో అంతే 180 m ఉంటుంది. నువ్వు ఇప్పుడు వేడి చేస్తున్నావు అంటే ఒక చేంజ్ చేస్తున్నావు. నువ్వు హీట్ని సప్లై చేయటమేగా వేడి చేయటం అంటే. నువ్వు ఏ చేంజ్ అయినా చేసుకో, ప్రెజర్ మాత్రం ఎంత ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. బయట ప్రెజర్ ఎంత ఉందో అంతే ఉండాలి. అందుకే మూత పెట్టలా నువ్వు. ఇలా చేస్తే దీన్ని ఐసోబారిక్ ప్రాసెస్. సో ఏ చేంజ్ అయినా చేసుకో, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోచోరిక్ ప్రాసెస్, ఏ చేంజ్ అయినా చేసుకో, ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోబారిక్ ప్రాసెస్. తేడా అర్థమైందా? నెక్స్ట్ ఓకే, నేను మీకు అన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ థర్మోడైనమిక్స్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, నిదానంగా చదువుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట ఇది. మీరు కేర్ఫుల్గా, నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండే అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయటం కూడా చాలా అవసరం. మార్క్స్ స్కోర్ చేయాలి, సబ్జెక్టు తెలిసి ఉండాలి. కాబట్టి మీరు మార్క్స్ స్కోర్ చేస్తారని మీకు ఈజీ ప్రాసెస్లో సబ్జెక్టు కూడా వచ్చే విధంగా నేను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా. సో ఇవన్నీ చూడండి, మీరు అర్థమైనవి అనిపిస్తే లైక్ చేయండి. అసలు వీడియో చూసి మీరు ఊరక గమ్ముకుంటున్నారు అంతే. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నెక్స్ట్ ఇలాంటి వీడియోలే చేయాలా లేకపోతే వేరే క్లాస్ వీడియోలు చేస్తే బాగుంటుందా అనేది మీ నుంచి వచ్చిన కామెంట్స్ని బట్టి, మీ నుంచి వచ్చిన లైక్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.